మహాగణాధిపతి అయిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నిర్వహణ మీద గౌరవ కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కలిసి దేవస్థానం యొక్క పాలక మండలి అధికారులు వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి ఈ టెంపుల్కు మాత్రమే ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఉభయదారుల సంఘం అధ్యక్షురాలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నది మొదటి అంశంగా చర్చించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం, సౌకర్యవంతమైనటువంటి సౌకర్యం కల్పించడం, ఆకలితో వెనక్కి పంపకుండా వారికి అవసరమైనటువంటి అన్నపానీయములన్నీ కూడా కల్పించి పంపించడం అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి వచ్చిన తర్వాతనే కాకుండా కాణిపాకం ప్రెమిసెస్లోకి భక్తుడు వచ్చినప్పటి నుంచి తిరిగి కాణిపాకం ప్రెమిసెస్ దాటేంత వరకు కూడా వారి యొక్క రక్షణకు సంబంధించి కానీ వారి భద్రతకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నటువంటి అంశం మీద నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను గౌరవ ఎస్పీ గారి ద్వారా సంబంధిత శాఖ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అవసరమైనటువంటి సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి కానీ రోడ్ల నిర్వహణకు సంబంధించి కానీ విద్యుత్ సౌకర్యాలు కల్పించడం కానీ ఏదైనా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ పోల్లు ఏర్పాటు చేసి లైటింగ్ ఫెసిలిటీ కల్పించడం కానీ వీటన్నిటి మీద కూడా ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాణిపాకం దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవోతో మరొకసారి కూడా చర్చించి సెప్టెంబర్ 2వ తారీఖున మరొకసారి ఈరోజు చర్చించిన అంశాలపైన వాళ్ళ ప్రిపరేషన్ నోట్ని తీసుకురమ్మని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రిపరేషన్ నోట్ను కూడా మళ్ళీ ఒకసారి సమీక్షించి ఆ ప్రిపరేషన్ నోట్లో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, అదనంగా చేర్చాల్సినటువంటి విషయాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలన్నీ చర్చించిన తర్వాత ఆ సమావేశం తర్వాత కూడా మళ్ళీ ఒక పాలక మండలి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా కాణిపాకంకి వచ్చే భక్తులకి అసౌకర్యం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు అనేది ఈ సమీక్ష యొక్క నిర్వహణ. నేను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నేను కోరుతున్నది, మీరు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించడానికి రండి. ఎంతమంది అయినా రండి, ఎన్ని వేల మంది అయినా రండి. మీరు కాణిపాకం రావడానికి, కాణిపాకం చేరుకున్న తర్వాత దర్శనం పొందడానికి ఉన్న సౌకర్యాలను తెలుసుకోండి. దాని ప్రకారం మీరు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పొందండి. ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. భక్తులు విరివిగా వచ్చి వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించండి అని నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. పురాణ కాలం నుంచి మనం అందరం చెబుతూ ఉంటాం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కృతయుగం నుంచి త్రేతాయుగం నుంచి మనం ఎప్పుడు చూసినా వినాయక స్వామి యొక్క ప్రాధాన్యత ప్రాశస్త్యం ఉంది. అందులో కాణిపాక వరసిద్ధి వినాయకుడు స్వయంభూ, అనేక మహిమలు కలిగినటువంటి ప్రాంతం ఇది. అనేక రకాల్లో అనేక రూపాల్లో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ మహిమలను పొంది ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన తరువాత వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందిన తరువాత కొన్ని లక్షల మంది ఆ అనుభూతిని పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి శుభం కలుగుతుంది, మంచి జరుగుతుంది అన్నటువంటి నమ్మకం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ సౌకర్యాలు లేవేమోనని, వస్తే దర్శనం జరగదేమోనని, లేకపోతే ఇక్కడికి రావడానికి రవాణా సౌకర్యం లేదేమోనన్నటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించడానికి అవసరమైన ఏర్పాట్లని మేము జిల్లా అధికార యంత్రాంగం, కాణిపాకం దేవస్థానం, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం ద్వారా అన్నీ కల్పిస్తామని మీ అందరికీ
మీ అందరి ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్ని వచ్చి వీక్షించి స్వామివారిని దర్శించి వాటిని విజయవంతం చేయడం ద్వారా దేవుడి కృపకి పాత్రలు కావాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి. ఓం మహాగణాధిపతి నమః.